అండి ఈరోజు నేను మీకైతే బ్యాంక్ లాకర్స్లో ఆర్నమెంట్స్ని అదే జ్యువెలరీని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలైతే చెప్తున్నానండి. ఇవి స్మాల్ లాకరు బిగ్ లాకర్కి అయితే సూటబుల్ అనమాట. ఇవి ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఫ్లిప్కార్ట్ వాటిల్లో సైజెస్ వారీగా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు ప్లాస్టిక్ వద్దనుకుంటే స్టీల్వి కూడా ఉంటాయి అన్నమాట. అవి తెప్పించుకొని మీరు వాడుకుంటే బాగుంటుంది. గోల్డ్ షాప్లో వాళ్ళు అయితే ఇస్తుంటారు కదండి, వాటిల్లో అయితే అసలు ఆర్నమెంట్స్ అనేవి పెట్టకూడదు. దానివల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతుంది, అలాగే బ్లాక్గా అనేవి వస్తాయి. సో మనం వాటిని ఎక్కువ రోజులైతే వాటిల్లో బాక్సెస్లో పెట్టకూడదు. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది అయితే మీరు అన్నీ ఒకే దాంట్లో అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. ఆ బాక్స్లో అయితే ఖచ్చితంగా అయితే ఫిట్ అయితే అవుతుందండి. స్మాల్గా కనబడుతున్నా వీటిలో రోస్ అయితే ఉన్నాయి చూడండి. వాటిలో 5, 6 కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఒక దాంట్లో ఇయర్ రింగ్స్, ఒక దాంట్లో రింగ్స్, మీరు అన్నీ పెట్టుకోవచ్చు. చైన్స్ అన్నీ మీ జ్యువెలరీ అన్నమాట. కరెక్ట్గా అయితే ఫిట్ అవుతాయండి. మీరు ఇలా బాక్స్ ఓపెన్ చేసేసి దానిలో పెట్టుకోవచ్చు. వడ్డానం కూడా ఫిట్ అవుతుంది, ఫ్రంట్గా ఉన్నాయి. ఇలా ఇంకా పెట్టేసుకొని ఈజీగా మీ ఆర్నమెంట్స్ని అయితే మీరు ఈజీగా లాకర్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.